వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్. ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని నాగులదోని తండ బీజేపీ అలాగే బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. హనుమంతు అండ్ మన్నిబాయ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ప్రస్తుతం మీరు ఇదే మొదటిసారి నిలబడుతున్నారు లేకపోతే ఇంతకు ముందు గతంలో కూడా మీరు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారా? నేను ఆల్రెడీ ఇంతకన్నా ముందు ఎంపీటీసీగా నేను ఒకసారి మహేశ్వరం మండలకు సంబంధించింది 3వ ఎంపీటీసీగా నిలబడి కొన్ని ఓట్ల మెజార్టీ తోటి ఓడిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ గా మా భార్యకు నిలబెడుతున్నాను. ఎట్లా ఉందండి, అంటే ఇక్కడ ప్రచారం ఎట్లా ఉంది? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా తీసుకొస్తున్న సమస్యలు ఏంటి? మాకు ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ 2 తండాలకు సంబంధించింది గ్రామ కంఠంలో ఆ ల్యాండ్ మొత్తం గ్రామ కంఠానికి సంబంధించి చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయించి అదేంటంటే ఆడపిల్లలకు ఎవరికైనా పెళ్లిళ్ళకు అవకాశం వచ్చేటట్టు చేస్తున్నాం. ముందు మా లక్ష్యం అన్నమాట. ప్రస్తుతం ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఫస్ట్ ఈ సమస్య మాకు సాల్వ్ చేసి జనాలు కోరుకునేది ఒకటే. ఇప్పుడు నేను కంటిన్యూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఒకటి నీళ్ళ సమస్య ఉంది మా తాన. ఒకటి పచ్చదనం పరిశుభ్రత అదే లక్ష్యంతో వెళ్తున్నాం. పక్కనే మాకు కంపెనీలు ఉన్నాయి, ఒక 400 ప్రాజెక్టులు వచ్చినాయి దగ్గర ఈఎంసీ ప్రాజెక్ట్ అని. ఆ ప్రాజెక్ట్ లో కాలుష్యంగా కొన్ని పొగకు సంబంధించింది విప్రో గాని ఇక పక్కన రీసైలింగ్ కంపెనీ ఉంది. వీటికి కొంచెం పొగ అనేది తగ్గించి కాలుష్యత రహితంగా ఆ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటున్నానని జనాలతో నేను వెళ్తున్నాను. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి కదా ఇక్కడ, మీరు ఎట్లా మరి ముందుకు పోతారు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎట్లా చేస్తారు? ప్రభుత్వ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాము. ప్రభుత్వానికి ఏంటంటే గ్రీన్ పొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏంటంటే వేరే వేరే విధంగా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి గ్రీన్ పొల్యూషన్ అంటే ఆ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. జనాలకు కొంత అవగాహన కల్పించేటట్టు ఏంటంటే క్యాంపులు గానీ అలాంటివి చేయించి చేస్తున్నామని అనుకుంటున్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్న పాలిటిక్స్ చూసుకుంటే విభిన్నంగా ఉంటాయి, ఎందుకంటే ఇతర జిల్లాలకు కానీ కాన్స్టిట్యున్సీలకు కానీ. ఎందుకంటే మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. అలాగే అక్కడ అధికార పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి మీరు ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళి ఎట్లా చేస్తా అని చెప్తున్నారు వరకు? ఖచ్చితంగా అందరిని నేను మేడం గారు ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆమె దాన్ని నేను కోఆర్డినేట్ నేనే డైరెక్ట్ వెళ్ళి అమ్మ మాకు ఈ పని కావాలని ఖచ్చితంగా నేనే అడుగుతాను. పార్టీకి అతీతంగా ఇది ఇండిపెండెంట్ కాబట్టి సర్పంచ్ గా నా బాధ్యత అది. ఇంకోటి ఎంపీ గారు వచ్చేసి మా విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు బీజేపీ తరఫున. అంటే మా తాన భిన్నంగా ఉంది. అసలు మహేశ్వరం నియోజకవర్గం అంటే టిఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ అనేది లేదండి. ఎంతమంది ఓటర్స్ ఉన్నారండి ఇక్కడ? మా తాన 780 ఓట్లు. 780 ఓట్లు ఉన్నాయి. మరి ఏం చెప్తున్నారు మీరు ప్రజలకి? మరి ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తా అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? మేము ఖచ్చితంగా ఓటర్ మహాశుల ఆశీస్సులతోటి వాళ్ళు ఖచ్చితంగా మాకు ఓటేస్తారని 450 ఓట్ల మెజార్టీ వస్తుందని ఖచ్చితంగా డంకా బజాయించి చెప్తారు. ఓకే, మీ తండా ప్రజలకి ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? ఖచ్చితంగా గుర్తు అవి చెప్పండి. ఇప్పుడు నా గుర్తు కత్తెర గుర్తు. 8 మంది వార్డ్ మెంబర్స్ ఉన్నారు మా తాన. 8 మంది మా ప్యానలు, 8 మంది గెలవాలని. ఇంకోటి నేను గిట్ట ఖచ్చితంగా 450 భారీ బంపర్ మెజార్టీ కత్తెర గుర్తు ఓటేయాలి. ఒకటి గౌన్ గుర్తు, ఇంకోటి ఏమో స్టవ్ గుర్తుంది. ఆ గుర్తు ఖచ్చితంగా వేయాలని మనస్ఫూర్తిగా ఓటర్ మహాశయులకు నేను కోరుకుంటున్నాను. బూత్ అధ్యక్షుడిని బీజేపీ పార్టీ నుండి. అయితే మా మన్నిబాయ్ హనుమంతు నాయక్ని బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా మేము ముందు తీసుకొచ్చాము. అయితే మేము బీజేపీ పార్టీ ఇప్పటి వరకు ఇక్కడ వాటం మేము ఎంపీగా నిలబడి ఓడిపోయిండు. అందుకని ముందుకు తీసుకొచ్చాము. ఏ విధంగా అభివృద్ధి చేస్తామంటే ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే ఉంది, మేము బలపరిచిన అభ్యర్థి. అక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. అక్కడ కేంద్రం నుంచి 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ నుంచి మాకు ఫండ్స్ వస్తాయి కాబట్టి మేము మా జీపీని ఇంతకుముందు ఇక్కడ శ్రీపురం గ్రామ పంచాయతీ ఉండే, అయితే ఉత్తమ అవార్డు కేంద్రం నుంచి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. అందుకని మేము కింద మా అభ్యర్థిని గెలిపించుకొని మేము కింద ఇంటి తండ నాగలదోని తండ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే మా కోరిక. నేను బీజేపీ తరఫున నిలబడిన కత్తెర గుర్తు. అందరికి దయచేసి నాకు ఓట్లు వేస్తే భారీ మెజార్టీతో నాకు గెలిపియాలి. నా పేరు కరీలాల్, 4వ వార్డు నెంబర్గా నిలబడ్డాను. మాది వచ్చేసి ఎండి తండ గ్రామ పంచాయతీలో డీజీ తండ. ఈ తండలో సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన సమస్య ప్రతిసారి
ఏం చేస్తారంటే అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు,